హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. ఈరోజు మనం చూడబోయే డిష్ వెజ్ ఆమ్లెట్. ఈ వెజ్ ఆమ్లెట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఒక ప్యాన్ తీసుకుని 1 కప్ ఆఫ్ శనగపిండిని యాడ్ చేయండి. 1 కప్ ఆఫ్ శనగపిండికి ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుని అందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, కారం మనకి తగినంత యాడ్ చేసుకోవచ్చు. నేను 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. 1 మీడియం సైజ్ ఆనియన్ ఫైన్లీ చాప్డ్ సన్నగా కట్ చేసుకుని, ఒక్క పచ్చిమిరపకాయ యాడ్ చేశాను. మీరు 1 to 2 యాడ్ చేయొచ్చు. అండ్ కొత్తిమీర ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. అది యాడ్ చేసి సాల్ట్ తగినంత యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేయండి. అంతా ఒకసారి మిక్స్ చేశాక మనం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో మనము మిక్స్ చేయాలన్నమాట. ఇది సూపర్బ్ అండ్ వెరీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అండి. తమిళనాడు హోటల్స్లో అంతా వన్ ఆఫ్ ద మెయిన్ మెనూ కార్డ్లో ఉండే మెయిన్ డిష్ ఇది. సూపర్బ్ అండ్ వెరీ టేస్టీ డిష్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఇది మనం 10-15 మినిట్స్లో ఫాస్ట్గా ప్రిపేర్ చేసే దోశ. ఇప్పుడు చూడండి, మన కన్సిస్టెన్సీ ఇలాంటి కన్సిస్టెన్సీ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ప్యాన్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా ఆయిల్ రాసేసి, ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. మనము దోశలాగా వేసుకుని 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, 2 పక్కల లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. మన వెజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. సూపర్బ్ అండ్ వెరీ టేస్టీ. చూస్తేనే ఎంత టేస్టీగా ఉందో చూడండి ఫ్రెండ్స్. మన దోశ వేసుకున్న వెంటనే ఎక్కువ స్ప్రెడ్ చేయకండి. మనకి ఏ షేప్లో వచ్చినా కూడా ఇది పర్వాలేదు. అండ్ 1 టేబుల్ స్పూన్ దాకా మనకు ఆయిల్ పడుతుంది, దానిపైన పట్టదు. చూడండి, మన వెజ్ ఆమ్లెట్స్ అన్ని రెడీ అయిపోయాయి. 1 కప్కి నాకు 4 వెజ్ ఆమ్లెట్స్ వచ్చింది. సూపర్బ్ అయిన డిష్. మీరు సైడ్ డిష్గా కూడా తినచ్చు. మెయిన్ కోర్స్ రైస్కి కొంచెం ఎక్కువ కారం వేశారంటే నంచుకుని తినడానికి చాలా బాగుంటుంది. మీరు షూర్గా ఈ డిష్ ట్రై చేయండి. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్గా మీరు 10 మినిట్స్లో ఇది ప్రిపేర్ చేసేయచ్చు. మీకు నా డిష్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైష్ణవీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.